జాతీయ ఓట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి దర్శి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎస్ జాన్సన్ అధ్యక్షతన వహించారు. దర్శి తహసీల్దార్ కార్యాలయం నుండి డీఎస్పీ ఆఫీస్ వరకు విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దర్శి గడియార స్తంభం వద్ద మానవాహారం ఏర్పరిచి ఓటర్ల హక్కు, దాని వినియోగం గురించి అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఎస్ జాన్సన్ మాట్లాడుతూ ప్రతి ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి అని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా మారుతుందని కూడా ఆయన అన్నారు. ప్రభావవంతమైన సమాజంతో బీసీ హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలు విద్యార్థులు సుమారు 300 మంది కార్యక్రమంలో పాల్గొని ర్యాలీకి, అవగాహన కార్యక్రమాలకు విస్తృతంగా తోడ్పడ్డారు. ఈ సందర్భంలో డిప్యూటీ తహసీల్దార్ దేవప్రసాద్ మాట్లాడుతూ మృతి చెందిన వారి పేర్లను తొలగించామని, ఎవరైనా మార్పులు లేదా చేర్పులు చేయించుకోవాలనుకుంటే నమోదు చేసుకోవాలని, ప్రజలు తక్షణమే తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్, బండ్ల విద్యా అధికారి రమాదేవి, మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంఘం సేవకులు జీవి రత్నం, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ టి దేవప్రసాద్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు దేవప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారు, దర్శి నియోజకవర్గము. అలాగే మా మిత్రుడు ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎంవిఎస్వి ప్రసాద్ గారు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం, 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో మన ఈఆర్ఓ గారు అయినటువంటి ఎస్ జాన్సన్ గారు, అలాగే మన సోషల్ వర్కర్ అయినటువంటి జీవి రత్న గారు, అలాగే మన రమాదేవి ఎంఈఓ మేడం గారు, అలాగే మన హై స్కూలు గవర్నమెంట్ హెచ్ఎం గర్ల్స్ హై స్కూల్ అండ్ బాయ్స్ డిగ్రీ కాలేజీ, అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్స్, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడాను ఈరోజు మన దర్శి తహసీల్దార్ వారి కార్యాలయం నుండి ర్యాలీగా 16వ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించాము. అలాగే మన గడియార స్తంభం దగ్గర అక్కడ మానవహారంగా ఉండి ఓటర్ ప్రతిజ్ఞ, అనగా భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని అందరూ స్టూడెంట్స్ ద్వారా గడియార స్తంభం దగ్గర ఈరోజు ఓటర్ ప్రతిజ్ఞ చేశాము. ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీలు అన్నీ కండక్ట్ చేసుకుంటాము. అయితే 25వ తేదీ ప్రభుత్వ సెలవు దినం అని చెప్పేసి ఓటర్ ప్రతిజ్ఞ తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫీసుల వద్ద ఓటర్ ప్రతిజ్ఞ చేయాలని 23వ తేదీకి మనకి అన్నీ కూడా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మన దర్శి నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల వద్ద, అలాగే సచివాలయాల వద్ద ఈ ఓటర్ ప్రతిజ్ఞని 23వ తేదీ ఉదయం అన్ని గ్రూపుల్లో, మన జిల్లా కలెక్టర్ గారి గ్రూపులో కూడా పోస్ట్ చేసామండి. ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గం సంబంధించి ఇప్పటివరకు మరి 2,26,221 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓటర్లో ప్రక్రియ అంటే మనం చేర్పులు కానీ, మార్పులు కానీ, తొలగింపులు కానీ ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. మనకి గతంలో మరి సెప్టెంబర్ నుంచి మనము ఎస్ఐఆర్ రివిజన్ అంటే 2022-2025 ఓటర్లతో పోల్చుకొని మనం డేటాని ఒకటి మొత్తం సింక్ చేసాము. మన దర్శి నియోజకవర్గంలో 75% చేసామండి. ఎస్ఐఆర్ అంటే గతంలో మన స్టేట్లో కొన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ముందు మనకు కూడా ఏప్రిల్లో నుంచి స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కమిషను ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే ఇంటింటికి మనం ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ వివరాలు తీసుకోవటం అంతా కూడాను ఆన్లైన్ ద్వారాను, చనిపోయిన వాటిని తొలగించడము, కొత్తగా ఎవరైనా ఓట్లు 18 సంవత్సరాలు వాళ్ళకి ఓటు హక్కు కల్పించడము, ఎలక్షన్ కమిషన్ వారిని నిర్దేశించిన సూచనల ప్రకారము, ఆదేశాల ప్రకారము వారికి ఓటు హక్కు అనేది కల్పిస్తాము. కాబట్టి ఇంకా ఎవరైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో స్థానికంగా నివాసం ఉంటూ 18 సంవత్సరాలు 1/1/2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ కూడాను ఓటర్గా నమోదు కావాలి. అలాగే ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా మరి జనరల్ ఎలక్షన్స్ అలాగే మన సాధారణ ఎన్నికలతో పాటు
ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించి ఎలక్షన్స్ టైంలో కూడా వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా మంచి వ్యక్తికి వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో మంచి పౌరులుగా మెలగాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జరిగిందండి. మన ప్రకాశం జిల్లాలోనే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో స్టూడెంట్స్ ఎక్కువ మందికి కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ పాపం వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్కూల్ హెచ్ఎం గారికి, ఎంఈఓ మేడం గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.